కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక ఈ లోకంలో అనేకమైనటువంటి ప్రజలైనటువంటి వారు అనేక రకాలైనటువంటి సహాయం కొరకు ఎదురు చూసేవారుగా ఉంటారు. అయితే ఈ సహాయము ఎక్కడ నుంచి దొరుకుతుంది మనకు అనంటే, ఒకటి దేవుని నుంచి మనకు చక్కని సహాయము లభిస్తూ ఉన్నది. మరి దేవుని నుంచి ఎలాగ సహాయము మనం పొందుకోవాలి అని అంటే, మనము దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తూ, దేవుని యొక్క వాక్యము చదువుకుంటూ, దేవుని యొక్క మరి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయని మనం గ్రాహ్యం చేసినప్పుడు ఖచ్చితంగా మనకు సహాయము దొరుకుతూ ఉన్నది. మరి కొండల తట్టు అనగా దేవుడు కొండ అనగా ఎత్తైనటువంటి ప్రదేశము. మరి ఎత్తైనటువంటి ప్రదేశంలో మరి దేవుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు అనంటే, ఆయన ఉన్నత స్థలముల మీద ఆసీనుడై ఉన్నాడు, పరలోకములో ఆసీనుడై ఉన్నాడు. కనుక మరి కొండ అనగా ఉన్నతమైనటువంటి స్థలము, ఎత్తైనటువంటి స్థలముగా మనము చూస్తూ ఉన్నాము. అలాగా ఉన్నతమైనటువంటి స్థలములో ఉన్నటువంటి దేవాది దేవుని వైపు నీవు కన్నులెత్తి ప్రార్థించినప్పుడు దేవుడు నీకు గొప్ప సహాయం అందిస్తాడు. ఆ సహాయం ద్వారాగా నీవు నీ కుటుంబము చక్కని ఆశీర్వాదముతో ఉంటావని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.